రైతులందరికీ రైతు భరోసా 15,000 ఇవాళే మహిళలందరికీ 2,500 ఆర్థిక సాయం, మహిళలందరికీ 2,500 ఆర్థిక సాయం, ఇవాళే అందరికీ 4,000 రూపాయల ఆసరా పెన్షన్, 4,000 రూపాయల ఆసరా పెన్షన్. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం అని నాకు రెడ్డి గారి నాయకత్వం, కిషోరన్న నాయకత్వం, హరీష్ రావు గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇవాళే అరులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు, అరులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు, ఇవాళే అరులైన వాళ్ళందరికీ రేషన్ కార్డులు, అరులైన వాళ్ళందరికీ ఇవాళే 4,000 రూపాయల పెన్షన్ వెంటనే, 4,000 రూపాయల పెన్షన్ వెంటనే చేయాలి. రుణమాఫీ 2 లక్షల అందరికీ, రుణమాఫీ 2 లక్షల అందరికీ. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. సంవత్సరం క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం జరిగింది. అంతకన్నా ముందున్నటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని కాదనుకొని ప్రజలు కాంగ్రెస్ కు ఓట్లేస్తే అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు అబద్ధపు మాటలు చెప్పి మోసపూరితమైనటువంటి వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి ప్రజలందరినీ మోసం చేయడం జరుగుతుంది. కాళేశ్వరంలో మేడిగడ్డ దగ్గర పిల్లర్లు కూలిపోయినాయని చెప్పి కాలువల మట్టి నీళ్లు ఇవ్వకుండా, మేడిగడ్డలో నీళ్లు ఆపకుండా పంటలు ఎండబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మేడిగడ్డలో నీళ్లు ఆపకుండా అన్నారం సున్నీళ్ల దగ్గర కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇసుక బేరం చేసుకోవడానికి మేడిగడ్డ దగ్గర నీళ్లు ఆపలేదు. కేసీఆర్ గారు ఉన్నటువంటి 6 సంవత్సరాల కాలంలో కాళేశ్వరం ద్వారా కాలువల పంటి నీళ్లు జలజలా పారితే రైతులందరూ కూడా పంటలు సమృద్ధిగా పండించుకోవడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తీరు చూస్తే కాలువల్లో నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు, కరెంటు సరిగ్గా ఇచ్చే పరిస్థితి లేదు, రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా రైతు భరోసా 15,000 ఇచ్చే పరిస్థితి లేదు, రైతులకు రైతు బీమా ఇచ్చే పరిస్థితి లేదు, మహిళలకు ఇస్తానన్న 2,500 ఇచ్చే పరిస్థితి లేదు, ముసలోళ్ళకి ఇస్తున్నటువంటి 4,000 రూపాయల పెన్షన్ కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేక ఏడాది కాలంగా అన్ని వర్గాల ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో, సర్పంచ్ ఎన్నికలలో, ఎంపీటీసీ ఎన్నికలలో మళ్ళీ మాయమాటలు చెప్పి ఓట్లు వేసుకుందామని కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకే ప్రజలారా, మోసపోయినటువంటి మీరు మళ్ళొకసారి కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోతే మళ్ళీ ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నిలదీసి అడగడానికి రేపు రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో కానీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మీరు ఓట్లేసి గెలిపించినట్టయితే ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఉపయోగపడుతుంది. మనకు రావాల్సినటువంటి హక్కులను చేపట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో మీరందరూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓట్లేయాలని, కాంగ్రెస్ పార్టీని మళ్ళొకసారి నమ్మొద్దని తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కిషోర్ అనే నాయకత్వం.